అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో సేవా తత్పరుడు జై భీమ్ సేన అధ్యక్షులు రేబాక మధుబాబు జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకుడు కాండ్రేగుల శ్రీరామ్, శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు భద్రం, జీవీఎంసీ 80 వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ కొనతాల భాస్కర్రావు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అలాగే రేబాక మధుబాబు జన్మదినం పురస్కరించుకుని అనాథాశ్రయాలలో ఓల్డేజ్ హోమ్స్ లో భోజనం ఏర్పాట్లు చేసి తమ పెద్ద మనస్సు చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ యువకులు, సంఘ సేవకులు రేబాక మధు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామన్నారు. అలాగే మధు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అందరికీ సాయం చేసే మంచి హృదయం కలవాడని తెలిపారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఈరోజు మనందరికీ దగ్గరయ్యారని తెలిపారు. సోదరుడు మధు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖశాంతులు సిరి సంపదలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు.
మిత్రులు, సోదరులు, సహోదరులు, మరి సోదర సోదరులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక తమ్ముడు రేబక్ మధు మరి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తమ కంటూ ఉన్న శక్తి సామర్థ్యాల మీద ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ చాలా దగ్గరయ్యాడు. దానికి తమ్ముడికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం, మరి వైద్యానికి సంబంధించి ఏ రాత్రి, ఏ రోజు, ఎప్పుడు, ఏ సమయాన్ని మనం అతనికి ఫోన్ చేసినా కూడా అతని శక్తి మీద అతను చేయాల్సిన కార్యక్రమాన్ని, చేయాల్సిన వైద్య సహాయకాన్ని ఎవరి ద్వారా చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని చాలా క్షుణ్ణంగా చెప్తూ అందరికీ కూడా వైద్యానికి సంబంధించి చాలా విశిష్ట సేవలు అందిస్తున్నాడు. అంటే ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. ఇక మీద అంటే వైద్యానికి సంబంధించి ఏదైనా మొదలుండే వ్యక్తి మరి రేబక్ మధు. మరి ఈరోజు సమాజానికి వైద్య అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం తింటున్న ఆహార అలవాట్లకి అన్నిటికీ కూడా మరి వైద్యం చాలా అవసరం కాబట్టి ఆ రంగంలో అతను ముందుండి అందరిని నడిపిస్తున్నందుకు అతనికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తమ్ముడు రేబక్ మధు ఇలాగే నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేసినటువంటి ఆత్మీయ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మన కోసం చెప్పాలంటే ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి తపన, అది ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఆచరణ అనేది అందరికీ సాధ్యపడని విషయం. తన వంతుగా సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో తను ఉద్యోగరీత్యా విశాఖపట్నం కేజీహెచ్లో చేస్తున్నప్పటికీ మన అనకాపల్లి నుంచి ఏ ఒక్కరు మన ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి కేజీహెచ్కి వెళ్ళినా తన నోటీసులో ఉంటే, అది ఆయన డ్యూటీలో ఉంటే ఆయన స్పందించి వారికి సహకరించడం జరుపుకుంటున్నటువంటి రేబక్ మధుకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మధుబాబు నాన్నగారు రామారావు, నేను క్లాస్మేట్స్, మీ ఇద్దరు కలిసి చదువుకున్నాం చెన్నై స్కూల్లో. మేము కుటుంబ స్నేహితులమే. మధు కూడా బాబాయ్ అని పిలుస్తాడు. అంత సన్నిహితమైనటువంటి సంబంధం మాకు ఉంది. మనుషులుగా పుడతారు కానీ అందరికీ సేవా దృక్పథం అవ్వడం కష్టం. కొంతమందికే సేవా దృక్పథం అలవడుతుంది. అందులో అతి చిన్న వయసులోనే సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకొని 10 మందికి సేవలు అందించడంలో వైద్యం కానివ్వండి, అదే హాస్టల్ పిల్లలు బీసీ హాస్టల్, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పెంచునూడిపోయి